హలో, గెట్ రెడీ విత్ మీ ఫర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్తున్నాను. ఈరోజు గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. దానికి తగ్గట్టు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అలాగే వాచ్ అనేది పెట్టుకున్నాను. దాంతోపాటు మినిమల్గా రెడీ అవుతే బాగుంటుంది అనిపించింది. అందుకనే ఫస్ట్ అయితే నేను నా దగ్గర ఉన్న 2 ఉంగరాలు అయితే పెట్టుకున్నాను అనమాట. బంగారు ఉంగరాలు నా ఫేవరెట్ అనమాట ఆ రింగ్స్ అనేవి. దాంతోపాటు కొత్త పట్టీలు కూడా పెట్టుకున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మ్యాక్సిమం ఫాలో అయ్యేవి ఇవే అనమాట. గాజులు, బొట్టు, అలాగే పట్టీలు, మెట్టెలు, తాళి ఇవన్నీ కూడా చాలామంది పెట్టుకోరు. నేనైతే ప్రతిరోజు ఇవన్నీ మ్యాండిడేటరీగా నా దగ్గర ఉండేటట్టు, నా మెడలో ఉండేటట్టు చూసుకుంటాను. ఇంకా మినిమల్గా రెడీ అవుదాం అనుకున్నాను. అందుకే సింపుల్గా జడ వేసుకున్నాను. అలాగే సింపుల్గా నల్లపూసలు అనేది వేసుకున్నాను అనమాట. ఇంకా నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ అంత సేఫ్ కాదని చెప్పేసి నేను రోల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే 150 రూపీస్ తీసుకున్నాను. మన 1 టౌన్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడైతే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి. మీషోలో కూడా ఇవి అరౌండ్ 200-250 అలా ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న దగ్గర అయితే ఓన్లీ 150 రూపీస్కి తీసుకున్నాను. ఇంకా మనం పౌడర్లు, క్రీమ్లు గట్రా ఏం రాయం కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇంకా బొట్టు అనేది పెట్టేసుకుంటున్నాను. ఇంకా బొట్టు అనేది పెట్టుకున్నాక సగం లుక్ అయితే కంప్లీట్ అయ్యింది. కానీ ఎక్కువ కంప్లీట్ ఎందుకు అవ్వలేదు అంటున్నానంటే, మనం కంపల్సరీగా నేను ఎప్పుడు పెట్టుకునేది కాటిక అలాగే కుంకుమ అనమాట. ఈ 2 లేకుండా నేను బయటికైతే రాను మ్యాక్సిమం అయితే. అసలు ఆ నుదుటిన కుంకుమ అయితే నేను జీన్స్ వేసుకున్నా, నైట్ డ్రెస్ వేసుకున్నా, నైటీ వేసుకున్నా, అసలు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నుదుటిన కుంకుమ అయితే నేను అస్సలు మిస్ అయితే చేయను. మీలో ఎంతమంది నుదుటిన కుంకుమ లేకుండా బయటికి రారు? నేనైతే కంపల్సరీగా నుదుటిన కుంకుమ అయితే పెడతాను. ఆల్రెడీ నా వ్లాగ్స్ చూస్తూ ఉంటే కనుక చాలామందికి తెలుసు. ప్రతి డ్రెస్ మీద, ప్రతి ఈవెంట్కి, అంటే ఎక్కడికి వెళ్తున్నామనే సిచ్యువేషన్తో సంబంధం లేకుండా నేనైతే నుదుటిన కుంకుమ అయితే అస్సలు తీయను అనమాట. అంటే కొంతమంది ఫ్యాషన్కి తగ్గట్టు రెడీ అవ్వాలి అనేసి ముందు బొట్టు తీసేస్తారనమాట. అలా బొట్టు తీయడం ఏం ఫ్యాషనో నాకైతే అర్థం కాదు. ఇంకా ఎంటీ స్టమక్తో బయలుదేరకూడదని చెప్పేసి మా అత్తగారు అయితే పంచదార ఇచ్చి నోట్లో వేసుకోమని అన్నారనమాట. ఇంకా ఇలాగైతే నా ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్.